Welcome to the next class. So today class is input output structure. In previous class we had discussed about the accessing of the storage classes, everything. So today class is input output structures. The storage is only one of many types of input output devices with a computer. Storage is only one of many types of input output devices within a computer. So storage అనేటువంటిది ఓన్లీ వన్ టైప్స్ ఆఫ్ అనేటువంటిది కాకుండా మనకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ సంబంధించినటువంటిది ఉంటుంది, రైట్. సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించే స్టోరేజ్ అనేటువంటిది మనకు మెయిన్గా యూజ్ అవుతుంది. స్టోరేజ్లో మెయిన్ డేటా ఉంటుంది, దాని ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనము అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనము మ్యానిపులేషన్ చేయడం జరుగుతుంది. Okay, and second point is the large portion of operating system code is dedicated to manage input output, both because of its important to reliability and performance of a system and because of the varying nature of the devices. So మనకు లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మెయిన్గా దేనికోసం యూజ్ అవుతుందంటే టు మేనేజ్ ద ఇన్పుట్ అవుట్పుట్ని మేనేజ్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెయిన్ రిలయబిలిటీ అంటుంది. ఇక్కడ మెయిన్గా మనకు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కావచ్చు, ఎనీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేనికోసం అంటే రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్, సిస్టమ్ యొక్క రిలయబిలిటీ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ కోసము మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ అంతా కూడా మెయిన్గా యూజ్ అవుతుంది. సో ఇది ఏ విధంగా మనకు అంటే వెరైటీ ఆఫ్ నేచర్స్, ఓన్లీ వన్ డివైజెస్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైజెస్ని మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది అంటే మనకు రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది బెస్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద జనరల్ పర్పస్ కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ CPU అండ్ మల్టిపుల్ డివైజెస్ కంట్రోలర్స్. ఇన్ జనరల్ పర్పస్ కంప్యూటర్ సిస్టమ్ they are consist CPU as well as multiple device controllers that are connected through a common bus. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినప్పుడు మనకి ఏమైంది అంటే మల్టిపుల్ CPUs ఉన్నాయి, మల్టిపుల్ డివైస్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఈ CPUs అండ్ మల్టిపుల్ డివైజెస్ కంట్రోలర్స్ ఈ రెండు కూడా ఒక కామన్ బస్తోన మనకు కనెక్ట్ అయి ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. సో ఇక్కడ ఈచ్ డివైస్ కంట్రోలర్ ఈజ్ ఇన్ ఏ చార్జ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డివైస్. ప్రతి ఒక్క డివైస్ కంట్రోలర్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ డివైజెస్కి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది అన్నట్టు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ డివైస్ కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో, సో ద డివైస్ కంట్రోలర్స్ వచ్చేసి లోకల్ బఫర్ స్టోరేజ్ ఇస్ వన్ అండ్ సెట్ ఆఫ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ సెట్. సో డివైస్ కంట్రోలర్స్ని లోకల్ బఫర్ స్టోరేజ్ గాను సెట్ ఆఫ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్ గాను మనము మేనేజ్ చేస్తాం. టూ టైప్స్గా డివైడింగ్ చేస్తాం. లోకల్ బఫర్ స్టోరేజ్ సంబంధించిన డివైడ్ డ్రైవర్స్ ఉంటాయి అండ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ సంబంధించిన డివైడ్ డ్రైవర్స్ ఉంటాయి. అంటే డివైస్ డ్రైవర్స్ని టూ టైప్స్గా మనం డివైడ్ చేసాం. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, typically operating system have a device drivers for each device controllers. సో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏమిస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ సంబంధించిన డివైస్ కంట్రోలర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో డివైస్ డ్రైవర్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది? టు ప్రొవైడ్ ద డివైస్ కంట్రోలర్స్, రైట్. సో ఏ డివైస్ సంబంధించిన కంట్రోలు, ఆ డివైస్ సంబంధించిన డివైస్ డ్రైవర్స్ అనేటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన కోడింగ్ అనేటువంటిది ఉంటుంది. సో డివైస్ డ్రైవర్స్ అంటే ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నట్టు, అంటే ఏ డివైస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆ డివైస్లోకి మనకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద డివైస్ డ్రైవర్ అండర్స్టాండ్ ద డివైస్ కంట్రోలర్స్ అండ్ రిప్రజెంట్ ఏ యూనిఫామ్ ఇంటర్ఫేస్ టు ది డివైస్ టు రీసెట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఉంది చూడండి, డివైస్ డ్రైవర్స్ అండర్స్టాండ్ ద డివైస్ కంట్రోలర్స్. డివైస్ డ్రైవర్స్ ఏం చేస్తాయి అంటే డివైస్ కంట్రోలర్స్ని అండర్స్టాండింగ్ చేస్తుంది. ఎందుకోసం అండర్స్టాండింగ్ అవుతుంది అంటే ఇంటర్ఫేస్ టు ది డివైస్
టు రెస్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. మనము డివైస్తో కంపల్సరీగా కమ్యూనికేషన్ కావాలి. ఇన్పుట్ డివైజెస్ కావచ్చు, అవుట్పుట్ డివైజెస్ కావచ్చు, వీటితో కమ్యూనికేషన్ కావాలి కాబట్టి కంపల్సరీగా డివైస్ డ్రైవర్స్ ద్వారానే మనము కమ్యూనికేషన్ అనేటువంటిది అవుతాం. సో అలా మనకి ఏమవుతుంది అంటే ఇంటర్ఫేస్గా కూడా ఈ డివైస్ డ్రైవర్స్ పనిచేస్తాయి. ఓకేనా, క్లియరా? సో రైట్, నెక్స్ట్ వన్. సో వర్కింగ్ ఆఫ్ అనే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ లోపల ఏ విధంగా వర్కింగ్ అవుతుంది ఒకసారి చూద్దాం. టు స్టార్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్, ద డివైస్ డ్రైవర్స్ లోడ్స్ ద అప్రోప్రియేట్ రిక్వెస్ట్ విత్ ఇన్ ద డివైస్ కంట్రోలర్. సో డివైస్ కంట్రోలర్స్ ఏం చేస్తాయి, డివైస్ డ్రైవర్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ లోడ్స్ అప్రోప్రియేట్ రిక్వెస్ట్. మనం ఏదైతే రిక్వెస్ట్ ఇస్తామో ఆ రిక్వెస్ట్ని లోడ్ చేస్తాయి. ఏంటివి? డివైస్ డ్రైవర్స్. సో డివైస్ డ్రైవర్స్ లోడ్స్ ద అప్రోప్రియేట్ రిక్వెస్ట్ విత్ ఇన్ ద డివైస్ కంట్రోలర్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. దట్ మీన్స్ డివైస్ డ్రైవర్స్ లోడ్స్ ద రిక్వెస్ట్, రైట్? Next one, device controllers in terms examine the content of this register, what action to take. After the loading of the appropriate request, it can examine the content which register to take action. సో ఏది మనకు డివైస్ డ్రైవర్స్ మన రిక్వెస్ట్ని లోడ్ చేసిన తర్వాత ఈ డివైస్ కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఎగ్జామినింగ్ చేస్తుంది. ఎగ్జామినింగ్ చేసి అక్కడ మనకు కావాల్సినటువంటి రిజిస్టర్ సంబంధించిన యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని టేకప్ చేస్తుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ద కంట్రోలర్ స్టార్ట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రమ్ డివైస్ టు ఇట్స్ లోకల్ బఫర్. ఈ కంట్రోలర్స్ ఏం చేస్తాయి, డివైస్ కంట్రోలర్స్ ఏం చేస్తాయి అంటే ట్రాన్స్ఫర్ చేస్తాయి, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాయి అంటే లోకల్ బఫర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోకల్ బఫర్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇది థర్డ్ పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఈస్ కంప్లీటెడ్, ద డివైస్ కంట్రోలర్ ఇన్ఫార్మ్ ద డివైస్ డ్రైవర్స్ వయా ఇంటరప్ట్ దట్ ఇట్ యాజ్ ఫినిష్ ఇట్స్ ఆపరేషన్. డేటా అనేటువంటిది మనకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డివైస్ కంట్రోలర్స్ మనకి ఏం చేస్తుంది, ఇన్ఫార్మ్ చేస్తుంది. ఏ విధంగా ఇన్ఫార్మ్ చేస్తుంది అంటే డివైస్ డ్రైవర్స్ ద్వారా మనకు ఇంటరప్ట్ అనేటువంటిది ఒక మెసేజ్ రూపంలో పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఏ ఆపరేషన్ అయితే మనం చేయాలి అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేయాలి అంటే కంపల్సరిగా ఇంటరప్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంటరప్షన్ అంటే ఏంటిది? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్పుట్ ఆపరేషన్, ఫర్ ది పర్పస్ ఆఫ్ అవుట్పుట్ ఆపరేషన్ వీ నీడ్ ఇన్పుట్ డివైజెస్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైజెస్. మనకు ఇన్పుట్ డివైజెస్ మన డేటా మన టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలంటే ఇన్పుట్ డివైజెస్ కావాలి, అవుట్పుట్ డివైజెస్ కావాలి. కాబట్టి అక్కడ ఇంటరప్షన్ అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. ఇది కూడా ఎలా, డివైస్ డ్రైవర్స్ ద్వారా ఒక మెసేజ్ అనేటువంటిది ఇంటరప్టెడ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది నెక్స్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ ఈస్ ద డివైస్ డ్రైవర్స్ దెన్ రిటర్న్స్ కంట్రోల్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇలా మన ఇంటరప్ట్ అంటే ఏంటిది? ఇన్పుట్ కోసం కావచ్చు, ప్రింటర్ కోసం కావచ్చు, స్కానర్స్ కోసం కావచ్చు, ఇలా ఏదైతే మనకి ఇంటరప్షన్ ఏర్పడుతుందో ఆ ఇంటరప్షన్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఈ డివైస్ డ్రైవర్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్కి మెసేజ్ అనేటువంటిది పాస్ చేస్తాయి. ఏదైతే అవైలబుల్గా ఉంది, ఏదైతే అవైలబుల్గా లేదు, టాస్క్ కంప్లీట్ అయ్యిందా, టాస్క్ కంప్లీట్ కాలేదా అనేటువంటిది మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ వర్కింగ్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్. ఇందాక మనం చెప్పినట్టు మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తున్నామో ఆ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇక్కడ చూడండి థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సిపియు. ఇది సిపియు అండ్ క్యాష్ ఇక్కడ మనకు డయాగ్రామిక్లో చూపించడం జరిగింది. ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ అనేటువంటిది వస్తుంది. దేనికి వస్తుంది ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్? ఏ డివైజెస్, కీబోర్డు, మౌస్, స్కానరు, లైక్ ఇలా ఏదైతే ఇన్పుట్ డివైజెస్ ఉందో ఆ ఇన్పుట్ డివైజెస్ నుంచి రిక్వెస్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ రిక్వెస్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత చూడండి ఏ డేటా అయితే మనకు కావాలో ఆ డేటాను మనకి మళ్ళీ సిపియుకి పంపిస్తాం. సిపియు నుంచి మనకి మళ్ళీ ఏమొస్తుంది, రిటర్న్గా మళ్ళీ డివైస్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డివైస్గా మనం తీసుకుంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా అని ఉంటుంది, దానికి సంబంధించిన మెమరీ స్పేస్ అనేటువంటిది ఉంటుంది. ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ సైకిల్ ఉంటుందో ఈ ప్రాసెసింగ్లో జరుగుతుంది. ఓకేనా, డేటా అనేటువంటిది కూడా సేమ్ ఇదే వేలో 2-వే కమ్యూనికేషన్స్ లోపల మనకు జరుగుతుంది. ఓకే, సో ఇలా ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది తీసుకుంటుంది, ఇంటరప్ట్ అనేటువంటిది కూడా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ కోసం ఏర్పడుతుంది. సో ఈ విధంగా సైకిల్ అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది 1 by 1 అంటే మనకు ఒకే ఒక టాస్క్ అనేటువంటిది జరగదు కదా. సో ఇలా మనకు
ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఈ డయాగ్రామిక్ ఫార్మేట్లో ఇన్పుట్ రిక్వెస్ట్ జరుగుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ డేటా మళ్ళీ డివైజెస్కి సెండ్ చేయబడుతుంది. తర్వాత ఇంటరప్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది ఎప్పుడైతే మనకి ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ అవసరమో. సో ఈ విధంగా ఇంటరప్షన్ సైకిల్ అనేటువంటిది మనకు జరుగుతుంది. అయితే ఈ CPU ఇంటరప్షన్ సైకిల్ అనేటువంటిది ఏర్పడుతున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం వెన్ వీ ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ప్రాసెస్. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ ఈస్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఇంటరప్ట్. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ ఫార్మ్, దిస్ ఫార్మ్ ఆఫ్ ఇంటరప్ట్ driven input output is fine free for moving small amount of data but produce high overhead when we use it for bulk data movement. ఇక్కడ మనకు ఈ ప్రాసెసింగ్ అనేటువంటిది ఏదైతే జరుగుతుందో ఈ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి ప్రాసెసింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గానే జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ హై ఓవర్ హెడ్ అమౌంట్ అనేటువంటిది ఉంటుంది కదా. సో అలా మనము ఎక్కువ డేటాను యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక ఇంటరప్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది, ప్రాసెసింగ్ అనేటువంటిది సరిగా జరగదు అన్నట్టు. సో ఇక్కడ మనకు ఏదైతే ఇంటరప్షన్ ఏదైతే మనకు ప్రాబ్లం ఏర్పడుతుందో, ఓవర్ హెడ్ అనిపిస్తుందో, డిస్టర్బెన్స్ అనిపిస్తుందో, ఈ ప్రాబ్లమ్ని మనము రిమూవ్ చేయడానికి ఏం వాడుతున్నాము అంటే డైనమిక్ మెమొరీ యాక్సెస్ అనే కాన్సెప్ట్ని, ఈ కాన్సెప్ట్స్ని మనము వాడతాం. ఏంటి చూడండి. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, విచ్ ప్రాబ్లం ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసినటువంటి అంటే బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా మనం యూజ్ చేసినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తాము, వీ కెన్ యూస్ ద డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ అనేటువంటిది యూస్ చేస్తాం. అంటే ఈ ప్రాసెసింగ్ అంతా కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కానీ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు పనిచేయదు. అది మనం సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే వీ యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్. ఓకే, సో ఈ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో సార్ చూద్దాం. చూడండి, ఆఫ్టర్ సెట్టింగ్ ఆఫ్ బఫర్, పాయింటర్ అండ్ కౌంటర్ ఫర్ ది ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ద డివైస్ కంట్రోలర్ ట్రాన్స్ఫర్ ద ఎంటైర్ బ్లాక్ ఆఫ్ డేటా డైరెక్ట్లీ ఆర్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ బఫర్ స్టోరేజ్ టు మెమొరీ విత్ నో ఇంటర్వెన్షన్ బై ది CPU. ఓకే, సో ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఆఫ్టర్ సెట్టింగ్ ఆఫ్ బఫర్ అంటే బఫర్ మనం సెట్ చేసిన తర్వాత, పాయింటర్స్ అనేటువంటిది మనం మెన్షన్ చేసిన తర్వాత, కౌంటర్ బఫర్ అనేటువంటిది మనకి ఇన్పుట్ డివైజెస్గా పనిచేస్తున్నప్పుడు ఈ డివైస్ డ్రైవర్స్ అనేటువంటిది డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి కదా. ఏ విధంగా బ్లాక్ ఆఫ్ డేటా, అది స్మాల్ డేటా కావచ్చు, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా కావచ్చు. సో డైరెక్ట్గా మనకు డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేనికి ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ఇట్స్ ఓన్ బఫర్ స్టోరేజ్ మెమొరీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది, విత్ నో ఇంటర్వెన్షన్ బై ది CPU. అంటే CPU యొక్క ఇంటర్వెన్షన్స్ లేకుండా, అంటే CPU ఇంటరాక్షన్ లేకుండా డైరెక్ట్గా ఓన్ బఫర్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరేజ్ బఫర్ అనేటువంటిది మనకు డైరెక్ట్గా చేస్తుంది. ఎందుకోసము అంటే ఇంటరప్షన్ జరగకుండా. ఎందుకు ఇక్కడ స్మాల్ అమౌంట్ యూజ్ చేసిన బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని యూజ్ చేసినా కూడా మనకు CPU ఇంటరప్షన్ ఇక్కడ ఉండదు, డైరెక్ట్గా బఫర్ స్టోరేజ్ మెమొరీతోనే ట్రాన్స్ఫర్ చేస్తుంది మెమొరీ. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, ఓన్లీ వన్ ఇంటరప్ట్ ఈస్ జనరేటెడ్ ఫర్ బ్లాక్ టు టెల్ ద డివైస్ డ్రైవర్ దట్ ద ఆపరేషన్ యాజ్ కంప్లీటెడ్. ఓన్లీ వన్ ఇంటరప్షన్ మాత్రమే జరుగుతుంది. ఏంటి ఆ ఇంటరప్షన్ అంటే ఆపరేషన్ ఏంటంటే కంప్లీట్ అయింది అని చెప్పేటువంటి ఇంటరప్షన్ మాత్రమే జరుగుతుంది. మిగతాదంతా కూడా ప్రాసెసింగ్ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. ఓకేనా. సో while device control is transferring these operations, while device drivers is performing these operations, the CPU is available to accomplish other tasks. ఇప్పుడు మనము CPUను పక్కకు పెట్టేసి డైనమిక్ మెమరీ యాక్సెస్ అనే కాన్సెప్ట్స్ని వాడుతున్నాం కాబట్టి ఈ డైనమిక్ మెమరీ కాన్సెప్ట్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే CPU అనేటువంటిది పక్కకి వెళ్ళిపోతుంది. ఆ పక్కకి వెళ్ళడము అంటే ఏంటంటే వేరే వర్క్స్ ఏదైతే దానికి అలాట్ చేయబడి ఉంటాయో, వేరే టాస్క్ ఏదైతే అలాట్ చేయబడి ఉంటుందో ఆ టాస్క్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామిక్ ఫార్మేట్లో ఇక్కడ మనకు డివైస్ డ్రైవర్స్, డైనమిక్ మెమరీ యాక్సెస్ అనేటువంటి ఈ కాన్సెప్ట్స్ మనము యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ class for today. So next session we will discuss another concept. If you have any doubts, please comment on the comment box. Thank you for watching. Please subscribe.